तेलंगाना के वजीर सेहत हरीश राव ने मेदक में 17 करोड़ की लागत से कायम किए गए 100 बिस्तरों पर मुश्तमिल जच्चा बच्चा सेहत के मरकज का इफ्तिताह किया। इस मौके पर उन्होंने बात करते हुए कहा कि रियासत के सरकारी हॉस्पिटलों में नॉर्मल डिलीवरी में 30 से बढ़कर 56% का इजाफा हुआ है। हरीश राव ने कहा कि इस मरकज में मेटर्निटी वार्ड, लेबर रूम, ऑपरेशन थिएटर, पीडियाट्रिक वार्ड्स शामिल हैं। आशा वर्कर्स से कहा कि नॉर्मल डिलीवरी के लिए खवातीन में शऊर बेदारी पैदा करें। हरीश राव ने मेदक में दलित बंधु इस्तेफादा कुनिंदगान में 100 यूनिट्स भी तकसीम किए। इस मौके पर रुकन असम्बली मेदक पद्मा देवेंद्र रेड्डी, जिले कलेक्टर हरीश और दूसरे मौजूद थे। పరిరక్షకులం నేను మంత్రినో మీరు ఆశ అని కాదు మనందరం సేవకులమే మనందరం ప్రజల యొక్క ఆరోగ్య రక్షణకు బాధ్యత వహించాల్సినటువంటి వ్యక్తులం అందరం కలిసికట్టుగా పేదల కోసం మనం కృషి చేయాలని చెప్పి నేను మా ఆశా వర్కర్లు మా ఏఎన్ఎంలు మీ అందరినీ కూడా నేను పేరు పేరున తెలియజేసుకుంటూ మరి దళిత బంధు లబ్ధిదారులకు మరి పేరు పేరున శుభాకాంక్షలు ఇవాళ దళిత బంధు అనేది ఇది ఒక పథకం కాదు ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో మన ముఖ్యమంత్రి గారు దీన్ని అమలు చేస్తా ఉన్నారు కేవలం ఏదో డబ్బులు ఇచ్చి మిమ్మల్ని వదిలిపెట్టడమే కాదు ఇవాళ దళిత సంరక్షణ నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నాం ఎవరైనా అదృష్టం బాగలేక కింద పడితే తిరిగి వాళ్ళని నిలబెట్టడం కోసమే దళిత సంరక్షణ నిధిని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం అంతేకాకుండా దేశంలోనే మొదటిసారి వివిధ ప్రభుత్వ కాంట్రాక్ట్లలో ప్రభుత్వ లైసెన్సింగ్ విధానాల్లో